నమస్తే. మనం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గ్రౌండ్ రిపోర్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజెంట్ ఉస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం రేకొండ గ్రామంలో నేనున్నా. సో నా వెనకాల మీకు బోర్డు కూడా కనిపిస్తూ ఉంది. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం రేకొండ మండలం చిగురుమామిడి జిల్లా కరీంనగర్ తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం రేకొండ అని ఇది కేసీఆర్ తీసుకొచ్చింది అనుకుంటున్నా తెలిసి. కానీ బోర్డు ఉంది కానీ అక్కడ ఆట వస్తువులు ఉన్నాయి, ఆడుకోనికి వస్తువులు ఏముండయి. అక్కడక్కడ చాలా ఖాళీ ప్లేస్లలో ఇట్లా క్రీడా ప్రాంగణం పేరుతోటి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఊళ్ళలో ఉన్న పిల్లలకు ఆటపైన నైపుణ్యం ఉంటే, ఆసక్తి ఉంటే ఇట్లా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేస్తే వాళ్ళు మంచిగా ఆడుకోనికి అవకాశం ఉంటుందని చెప్పి అక్కడక్కడ ప్లేస్ కేటాయించిండు. ఇది ఒక బోర్డు పెట్టిండు, ప్లేస్ కేటాయించిన తప్పించి అక్కడ ఆట వస్తువులు ఉండయి, ఆడుకోనికి అవకాశం కూడా ఉండదు. సో అదొక భాగం. సో నేను ఎందుకు ఈ రేకొండకు సంబంధించిన ఈ ప్రభుత్వ పాఠశాలకు ఎందుకు వచ్చినట్టే ఒకసారి చూడొచ్చు. మీకు అక్కడ ప్రభుత్వ పాఠశాల కనిపిస్తూ ఉంటుంది. మీకు అందరూ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలంటే పిల్లలు భయపడతారు. సరే, గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటేనే బాగుంటుంది, స్టడీ బాగుంటుంది అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించాలంటే చాలా ప్రయత్నం చేయాలి, ట్రైనింగ్ తీసుకోవాలి. మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ ఈ ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం సంపాదించాలంటే కంప్లీట్గా పిల్లలని మైండ్ వాష్ చేయగలగాలి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకే ఈ టీచర్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు కూడా అరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలన్న ఆలోచనతో ఉంటారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు చక్కగా లేకపోగా, టీచర్ల కొరత ఉండడము, లేకపోతే మధ్యాహ్న భోజనం విషయంలో సరిగా క్వాలిటీ లేకపోవడము, లేకపోతే నాణ్యమైన విద్య దొరకదు ప్రభుత్వ పాఠశాల అని చెప్పి ఈ చర్చ జరగడము, లేకపోతే తరగతి గదులు సరిగా లేకపోవడం, లేకపోతే విశాలమైన ప్రాంతం లేకపోవడం ద్వారా ప్రైవేటు స్కూళ్ళల్లో పిల్లల్ని జాయిన్ చేయడానికి పేరెంట్స్ ఎక్కువ ఆసక్తిని, ఇంట్రెస్ట్ని చూపుతారు. అరే పిల్లల భవిష్యత్తు బాగుండాలి కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తే పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది కాబట్టి ప్రైవేట్ స్కూల్లో చదివిస్తారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయి. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో స్ట్రెంత్ తక్కువ ఉండడం వల్ల, పిల్లలు లేకపోవడం ద్వారా ఇక పిల్లలు లేరు కదా, ఎందుకు ఆ స్కూల్ ఎందుకు అనవసరంగా వాళ్ళకి జీతాలు ఎందుకు వేస్ట్ అని చెప్పి చాలా స్కూల్ అని కేసీఆర్ గతంలో మూసేసిండు, క్లోజ్ చేసిండు కంప్లీట్గా. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైనా పునరుద్ధరిస్తాడా ఈ స్కూల్ అనుకుంటే ఆయన పరిస్థితి కూడా గంతే ఉన్నది. ఇక టాపిక్లోకి వస్తే, రీసెంట్గా బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రి గారు ఇదే స్కూల్కి వచ్చినాడు, ఇదే పాఠశాలకు వచ్చిండు. ఇక్కడే కూర్చొని ఇక్కడ ఉన్న టీచర్స్ తోటి, కాలనీ పెద్దలతోటి ఇక్కడే కూర్చొని మాట్లాడి మీ స్కూల్కి ఏం సమస్యలు ఉన్నాయి, ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఆయన ఒక కీలకమైన నిర్ణయం తీసుకుండు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలని పరిశుభ్రంగా మనమే ఉంచాలి, మనమే క్లీన్ చేయాలి. అక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యకు పరిష్కారం చూపాలి. దానికి తోడు ఆ గ్రామాలలో మనము ర్యాలీలు చేయాలి. ర్యాలీలు చేసి ప్రైవేట్ పాఠశాలకు కాదు, మనం పోవాల్సింది ప్రభుత్వ పాఠశాలకు పోవాలి. ప్రభుత్వ పాఠశాలని మనం ఎంకరేజ్ చేయాలి. మనం చేయాల్సింది కార్పొరేట్ కాలేజీలని, కార్పొరేట్ స్కూళ్ళని కాదని చెప్పి ఒక నిర్ణయం తీసుకుండు. అందులో భాగంగానే ఇక్కడికి వచ్చి స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులతోటి, టీచర్స్ తోటి, హెడ్ మాస్టర్ తోటి వాళ్ళతో భేటీ అయ్యి వాళ్ళతో మాట్లాడి, గ్రామ పెద్దలందరితోటి మాట్లాడి ఈ స్కూల్కి ఏమి సమస్యలు ఉన్నాయని చెప్పి వీళ్ళతోటి తెలుసుకున్న తర్వాత ఒక 20 లక్షల రూపాయలు నేను స్కూల్కి ఇవ్వబోతా ఉన్నా. ఆ గదుల నిర్మాణం సంబంధించి 10 లక్షల రూపాయలు, లేకపోతే ఆ పిల్లలకు సంబంధించిన ఆ డైనింగ్ టేబుల్ సంబంధించిన సమస్య ఉందో దానికి సంబంధించి ఒక 10 లక్షలు, మొత్తం ఒక 20 లక్షల రూపాయలు నేను ఇస్తాను, మీరు ఏదైనా పనులు ఉంటాయి పనులు చేయించుకోండి అని చెప్పి ఒక హామీ ఇచ్చినాడు. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ కేంద్ర మంత్రిలాగా మిగతా 7 మంది ఎంపీలు ఉన్నారు, బీజేపీ ఎంపీలు ఉన్నారు, మిగతా వాళ్ళొక 7-8 మంది ఇతర పార్టీ సంబంధించిన ఎంపీలు ఉన్నారు కదా. మిగతా ఎంపీలు కూడా ఇట్లా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటే ప్రైవేట్ స్కూళ్ళు నడిచే అవకాశం ఉండదు, కార్పొరేట్ మాఫియా మొత్తం క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కేంద్ర మంత్రిలాగా మీరు ఇట్లా నిర్ణయాలు తీసుకుంటే, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కనుక ఇటువంటి నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మంది పిల్లలు జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ప్రభుత్వ పాఠశాలని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం కదా. ఎందుకు ఇట్లా అందరూ బండి సంజయ్ కుమార్ లాగా ఎందుకు ఇట్లా ప్రయత్నం చేయలేకపోతా ఉన్నారు? ఒక్కసారి ప్రజాప్రతినిధులు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళకు, ఈ పిల్లలకు కూడా 10th క్లాస్ ఎవరైతే చదవబోతారో వాళ్ళకు కూడా సైకిలు ఏకకాలంలో కరీంనగర్ పార్లమెంట్లో చదువుతా ఉన్న 10వ తరగతి విద్యార్థులకు సైకిల్ కూడా పంపిణీ చేస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చిండు. గత సంవత్సరం కూడా వాళ్ళకి ఎగ్జామ్ ఫీజు సంబంధించి ఆ ఫీజు ఆయన పైసలతోటి ఆయనే కట్టిండు, మళ్ళీ సైకిల్ కూడా ఇప్పించే ప్రయత్నం చేసిండు. సో ఈ సంవత్సరం కూడా 10వ తరగతి చదవబోతున్న పిల్లలకు కూడా బండి సంజయ్ కుమార్ గారు సైకిల్ పంపిణీ చేయబోతుంది. దానికి తోడు ఎగ్జామ్ ఫీజు కూడా కట్టబోతున్నట్టు మనకున్న ఇన్ఫర్మేషన్. సో ఒకసారి ఇక్కడ ఉన్న టీచర్స్ ఒపీనియన్ కూడా తెలుసుకునే ప్రయత్నిద్దాం. బండి సంజయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం ఎట్లా అనిపించింది?
పిల్లలు ఏమనుకుంటా ఉన్నారు, సైకిల్ కావాలని కోరుకుంటారా, ఇంకేమైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒక్కసారి పిల్లల ఒపీనియన్ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే రేకొండ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల. ఒకసారి మీరు చూడొచ్చు. ఇప్పుడు బీజేపీ కార్యకర్తలు వచ్చిర్రా, లేకపోతే గ్రామానికి సంబంధించిన అన్ని పార్టీ సంబంధించిన నాయకులు వచ్చిర్రా, కానీ బండి సంజయ్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల అన్ని పార్టీ వాళ్ళు వచ్చిర్రా, బీజేపీ వాళ్ళు వచ్చిన ఆ విషయం పక్క పెడితే మొత్తానికి స్కూల్ మాత్రం పరిశుభ్రంగా కనిపిస్తూ ఉంది. నెల రోజులు స్కూలు నడవకపోతే క్లోజ్ ఉంటే ఎంత భయంకరంగా ఉంటుంది. కుక్కలు తిరుగుతూ ఉంటాయి, ఇతర జంతువులు తిరుగుతూ ఉంటే ఆగం ఉండే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు వచ్చి పరిశుభ్రంగా చేసారు. పిల్లలకు కూడా కాస్త ఆ వాతావరణం, ఆ వెదర్ మంచిగా ఉంటే చదువుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకసారి టీచర్స్తో మాట్లాడదాం, వాళ్ళ ఒపీనియన్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే అండి. రీసెంట్గా బండి సంజయ్ కుమార్ గారు మీ పాఠశాలకు వచ్చినారు. సో ముందుగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు, ఒక కేంద్ర మంత్రి ప్రభుత్వ పాఠశాలకు వచ్చి కాసేపు టైం స్పెండ్ చేయడం, మీతో మాట్లాడడం, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ముందుగా మా నియోజకవర్గం సంబంధించి ఎంపీ గారు, కేంద్ర మంత్రి గారు మా పాఠశాలను ఎన్నుకోవడం నిజంగా మా అందరి అదృష్టం అని అనుకుంటున్నాం. ఎందుకంటే పాఠశాలలో ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు కానివ్వండి, తర్వాత విద్యార్థులకు సంబంధించిన అవసరాలు అవన్నీ కూడా ఎట్లా అంటే చాలా అంత టైం మేము స్పెండ్ చేస్తాం అనుకోలే. టైం స్పెండ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సారు పరిశీలించారు కూడా. డైనింగ్ హాల్ ఇట్లాంటివన్నీ చూసి పిల్లలకు కావాల్సిన నీడ్స్ ఏమేమి ఉన్నాయి వాటిని ఇమీడియట్గా శాంక్షన్ చేస్తున్నారు. మా స్కూల్లోనేమో కిచెన్ డైనింగ్ హాల్ కొంచెం ఇన్కంప్లీట్ ఉండే, అది తర్వాత ప్రైమరీ స్కూల్కేమో క్లాస్ రూమ్స్ ఇన్కంప్లీట్గా ఉన్నవి కంప్లీట్ చేయించడానికి డబ్బులు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అంటే సార్ ఏమన్నారంటే ప్రైమరీ స్కూల్లో అడిషనల్ క్లాస్ రూమ్స్కి ఒక 10 లక్షల రూపాయలు, మా డైనింగ్ హాల్ కంప్లీట్ చేయడానికి ఒక 5 లక్షల రూపాయలు ఇమీడియట్గా మంజూరు చేసింది. ఎందుకు ఈ రేకొండకు సంబంధించిన ప్రభుత్వ పాఠశాలని కేంద్ర మంత్రి గారు ఎంచుకున్నారు? అంటే మిగతా నియోజకవర్గాల్లో కూడా స్కూల్స్ ఉన్నాయి, ఈ స్కూల్ని ఎంచుకోని గల రీజన్ ఏంటంటే ఇక్కడ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయా? ఇష్యూస్ ఏం లేవండి. మేము అయితే ముందు రోజు సాయంత్రమే మాకు మా ఎంఈఓ గారు ఇట్లా మన రేకొండ స్కూల్కి ఎంపీ గారు వస్తారు, టిఫిన్ బయటకు ప్రోగ్రామ్ అని. తర్వాత నెక్స్ట్ అన్ని స్కూళ్ళల్లో కూడా నెక్స్ట్ డే 12th రోజు మా స్కూల్కి వచ్చారు మార్నింగ్, 13th రోజు అన్ని స్కూళ్ళల్లో క్లీనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందన్నారు. ఎంపీ గారు కూడా ఆ రోజు మా స్కూల్కి వచ్చినప్పుడు 12th రోజు ఇక్కడ మీ స్కూల్కి సెలెక్ట్ చేసుకున్నాము, 13th క్లీనింగ్ ప్రోగ్రామ్ సిరిసిల్లలో పార్టిసిపేట్ అవుతా అని కూడా చెప్పడం జరిగింది. దాదాపు ఇక్కడ ఆయన చూసిన తర్వాత ఇష్యూ తెలిసిన తర్వాత అమౌంట్ సాక్ష్యం చేస్తున్నా అని చెప్పిండా, లేకపోతే సమస్య మీరే ఆయన దృష్టికి తీసుకెళ్ళారు? సారు వచ్చి అంటే మామూలుగా అందరూ విలేజర్స్ అందరు వచ్చి కింద మా స్కూల్ ఆవరణలోనే చెట్లు ఉంటాయి బాగా, అందులో కింద ఏంటిదంటే కార్పెట్స్ వేసి అందరం ఇట్లా రౌండ్గా కూర్చోవడం జరిగింది. సార్ మీ స్కూల్లో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి అమ్మా, ఏదన్నా మీకు అత్యవసరంగా కావాలంటే నేను వాటిని తీర్చే ప్రయత్నం చేస్తానని చెప్పిండ్రు. ఈ రెండు దృష్టికి తీసుకెళ్తే సారు మా సర్పంచ్ గారు కూడా అన్నారు. వెంటనే సార్ ఒప్పుకోవడం జరిగింది. తర్వాత గత సంవత్సరం సారు 10వ తరగతి విద్యార్థులందరికీ ఎస్ఎస్సి ఫీజు, పబ్లిక్ ఎగ్జామ్ ఫీజు కట్టడంతో పాటు సైకిల్స్ ఇచ్చారు. సార్ ఏమన్నా అనౌన్స్ చేశారంటే ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా మళ్ళీ 10th పిల్లలకు సైకిల్స్ ఇస్తాము, తర్వాత ఫీజు కూడా కడతానని. అంటే పిల్లలకు అంటే ఆ రోజు హాలిడేస్ కాబట్టి పిల్లలు ఎవరు రాలేదు, అంతా విద్యార్థుల తల్లిదండ్రులు తర్వాత గ్రామస్తులు రావడం జరిగింది. వాళ్ళందరి సమక్షంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇన్ని సౌకర్యాలు ఉంటున్నాయి, పిల్లలందరినీ ఇక్కడ జాయిన్ చేయించి మనం స్కూల్ స్ట్రెంత్ అయితే తర్వాత పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది అని మేమందరం గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళమే అనేది కూడా చెప్పడం జరిగింది. అంటే సోషల్ మీడియాలో చూస్తున్నాం మేడం, వాళ్ళే బాక్స్ పట్టుకొని వచ్చారు, ఇక్కడే భోజనం చేసారు, వాళ్ళే క్లీనింగ్ చేసినట్టు క్లాస్ రూమ్స్ మొత్తం, నిజమేనది? అయితే ఎంపీ గారు కూడా తను స్వయంగా వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని వచ్చిండ్రు. తర్వాత మేము స్టాఫ్ మామూలుగా అంటే మాకు ఇంత ఈ రకంగా అనేది తెలియదు కాబట్టి సార్ ఎవరెవరు తెలియదో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఇంటి నుంచి దాదాపు ఒక 15-20 బాక్సెస్ తెచ్చినట్టున్నారు. మా అందరికీ కూడా అంటే విలేజ్లో వాళ్ళు కొంతమంది తెచ్చుకొని వాళ్ళకు కూడా సారు సప్లై చేయడం జరిగింది వాళ్ళ ఇంటి భోజనం. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ గారు రాకపోతే, వాళ్ళ టీం రాకొచ్చి క్లీన్ చేయకపోతే స్కూల్ పరిస్థితి ఎట్లా ఉంటుండే, అంటే ఎవరు క్లీన్ చేస్తూ ఉండే? అయితే ఎవ్రీ ఇయర్ మామూలుగా రీఓపెనింగ్ డే ముందు నుంచే మనకు సర్వీస్ పర్సన్స్ని ఇస్తున్నారు, స్ట్రెంత్ని బట్టి ఒక్కొక్క స్కూల్కి 2-1 అట్లా, వాళ్ళ ద్వారా మేము క్లీన్ చేయించుకుంటాం. ఇప్పుడు బండి సంజయ్ కుమార్ 20 లక్షల రూపాయలు అయితే ఇస్తా అని చెప్పినారు, ఆయన సొంత డబ్బులు అని చెప్పారా లేకపోతే ఆయన ఎంపీ నిధుల నుంచి అని చెప్పినారు? ఎంపీ నిధులే ఉన్నారు. సో మేము ఎందుకు ఇంత దూరం వచ్చామంటే కేంద్ర మంత్రి లాగా మిగతా నియోజకవర్గాల్లో ఉన్న ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సో ఇట్లా వేసి కొంత గవర్నమెంట్ స్కూల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు కదా, సో అట్లా చేయాలని మీరేమని అనుకుంటా ఉన్నారు?
ముందుగా ఏంటంటే మేము సార్ కూడా ఆ రోజు ఎంపీ గారు కూడా చెప్పినారు, మా స్కూల్ను సెలెక్ట్ చేసుకోవడం అనేది నిజంగా మా అందరికీ అది ఒక మర్చిపోలేని ఇది. ఒకటి కరీంనగర్ నియోజకవర్గంలో చాలా స్కూళ్ళు ఉన్నాయి, అందులో మా స్కూల్ సెలెక్ట్ చేసుకొని మా అందరితో పాటు కింద కూర్చొని ఒక సాధారణ వ్యక్తిలా కూర్చొని తినడము, తర్వాత స్కూల్కి కావాల్సిన నీడ్స్ ఏముంటాయి, తర్వాత అన్ని స్కూళ్ళలో కూడా క్లీనింగ్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది సంతోషంగా అనిపించింది. ఎంతమంది స్టూడెంట్స్ మేడం 10th క్లాస్? ప్రజెంట్ ఈ ఇయర్ మాకు 18 మెంబర్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ వాళ్ళకు సైకిల్ ఇవ్వడం ద్వారా వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారా, వాళ్ళు నడుచుకుంటూ అవడం వల్ల వాళ్ళ పిల్లలకి ఏమైనా ఇబ్బంది అవుతుండేనా? అంటే మీరు గత సంవత్సరం కూడా 10th క్లాస్ స్టూడెంట్ చూసి ఉంటారు, సైకిల్ లేనప్పుడు చూసి ఉంటారు, ఎటువంటి ఇబ్బందులు ఉంటా ఉండే పిల్లలకి? 10th పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం అయితే పిల్లలకి చాలా హెల్ప్ఫుల్ అండి. ఒకటే 10th క్లాస్ పిల్లలకు మార్నింగ్ ఒక 1 అవర్ బిఫోర్, ఈవినింగ్ ఒక 1 అవర్ తర్వాత స్టడీ అవర్స్ ఉంటాయి. అయితే ఒకటే ఊరు అన్నా కూడా ఊరు ఎంత ఉంటుందంటే 3-4 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి కూడా పిల్లలు వస్తారు. అదే ఊరైనా కూడా ఊరు పెద్దగా ఉండేసరికి అటు చివరి నుంచి ఇటు చివరికి వచ్చేసరికి పిల్లలకి ఎంతైనా సైకిల్స్ ఏంటంటే పిల్లలకి వాళ్ళకి ఎవరికైనా సైకిల్ అనేది అది పిల్లలకి ఇస్తే అది నాది అనే ఫీలింగ్ ఉంటుంది వాడికి. సో వాడు అందుకని ఇంకొంచెం వాళ్ళకి మోటివేషన్ లాగా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా వాటికి హెల్ప్ఫుల్ అవుతుంది, టైం సేవింగ్ కానీ రెగ్యులర్గా బడికి రావడం. ఏంటంటే మనకి ఇంతమంది సపోర్టర్స్ ఎంకరేజ్మెంట్ ఉంది, ఇంకా కొంచెం మనం కష్టపడాలి అనేది వాళ్ళకి హెల్ప్ఫుల్ ఖచ్చితంగా. కానీ ఇటువంటి ఈ ప్రయత్నము ప్రభుత్వం చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది కదా, అంటే పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలు కూడా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ వైపు చూసే అవకాశం ఉంటుంది. పిల్లలకి సైకిల్స్ ఇవ్వడం అయితే చాలా హెల్ప్ఫుల్ సార్. 6th క్లాస్ నుంచి పిల్లలు అంటే వాళ్ళకి సైకిల్ 6th క్లాస్ అంటే కొంచెం పెద్ద పిల్లలే కాబట్టి వాళ్ళందరూ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ చదువుకునే పిల్లలు కూడా అరే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే మాకు సైకిల్ వస్తుంది అని చెప్పి అట్లా ఆశపడి కూడా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, అట్లా ఏమైనా జాయినింగ్స్ అవుతా ఉన్నాయా? అంటే ఇంక ఇప్పటి వరకు అయితే కాలేదండి. ఇప్పుడు మాకు 6th, 7th, 8th 3 క్లాసుల అడ్మిషన్స్ అని అంటే అంటే ఇవాళ మొన్న అమావాస్య మంగళవారం అని రాలేదు, ఇవాళ అడ్మిషన్స్ ఒక 13 వచ్చారు ఇవాళ. ఇంకా మేము ఇంకా 9th, 10th వస్తే మనం చెప్పాలి. సో ఎప్పటి వరకు ఈ గదుల నిర్మాణం అయిపోతుంది, మళ్ళీ ఈ డైనింగ్ టేబుల్ సంబంధించి ఎప్పటి వరకు అయిపోతుంది అని చెప్పారు మీకు? షార్ట్ పీరియడ్లోనే అన్నారు సార్. ఒకవేళ లేట్ కాదు, షార్ట్ పీరియడ్లోనే అయితే మీకు ఏదైనా ఇబ్బంది అనిపించినా నాకు వెంబడే పిఏ ద్వారా ఫోన్ చేయమని కూడా సార్ నెంబర్ కూడా ఇచ్చారు. ఓకే, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా మేడం ఈ స్కూల్లో? మాకేం ఇష్యూస్ లేవు సార్, కాకపోతే ఇంకా ఒక సైన్స్ లైబ్రరీ రూమ్ అట్లాంటివి విడివిడిగా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు కేంద్ర మంత్రి నుంచి ఇంకేమైనా కోరుకుంటున్నారా హెల్ప్? సైకిల్ స్కూల్ ఫీజు ఆల్రెడీ కడుతున్నారని చెప్తారు సార్. ఒకటి పిల్లలకి ఇప్పుడు మినరల్ అంటే ఈ ఆర్ఓ ప్లాంట్ కూడా ఒకటి అడిగితే సార్ ఇస్తున్నారు, వాటర్ ప్యూరిఫికేషన్ డ్రింకింగ్ వాటర్ అదనంగా. సో కేంద్ర మంత్రిలాగా మిగతా నియోజకవర్గంలో ఎంపీలు ప్రజాప్రతినిధులు కూడా ఇట్లా చేస్తే బాగుంటారని మీరు అనుకుంటా ఉన్నారా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.